మహాభారతం పురాణాల్లో గొప్ప గ్రంథంగా నిలిచిపోయిన ఈ ఇతిహాసానికి తెరరూపమిస్తారని ఇప్పటికే అమీర్ ఖాన్ ప్రకటించగా మన జక్కన్న కూడా నా చివరి లక్ష్యం అదే అంటూ గతంలో ఎన్నోసార్లు మీడియా ముందు ఓపెనే అయిపోయాడు. అయితే తాజాగా హిట్ 3 ప్రీ రిలీజ్ లో పాల్గొన్న జక్కన్న ఈ మోస్ట్ అవైటెడ్ మైథాలజీపై ఇలా సరికొత్త అప్డేట్ వదిలేయడంతో ఫుల్ హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోయారట మూవీ లవర్స్. పురాణ ఇతిహాసాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద రావడం కొత్తేమీ కాదు. మాయాబజార్ నుండి మొన్న వచ్చిన ఆదిపురుష్ వరకు ఎన్నో సినిమాలు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ తో వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినవే. ఇక చరిత్రలోనే గొప్ప గ్రంథంగా పిలువబడే మహాభారతంపై ఎన్ని సినిమాలు సీరియళ్లు వచ్చాయో లెక్కేలేదు. ముఖ్యంగా టాలీవుడ్ లోనే ఎందరో స్టార్లు ఈ కథను వాడుకుని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ, పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీమద్ విరాట పర్వం ఇలా ఎన్నో క్లాసిక్స్ చరిత్రలో నిలిచిపోయాయి. ఇక మరోసారి మహాభారతాన్ని నేను తెరకెక్కిస్తానని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఆశపడుతున్నాడు. అందులో భాగంగా ఈ ఏడాది సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్ మొదలు పెడతామని, పైగా తానే ప్రొడ్యూసర్గా భారీ బడ్జెట్తో నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు కూడా. ఇక ఇదిలా ఉంటే జీవితంలో ఎప్పటికైనా మహాభారతాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని గతంలో మీడియా ముందు ఓపెన్ అయిన జక్కన్న తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. నాని హీరోగా వస్తున్న హిట్ 3 ప్రీ రిలీజ్ లో పాల్గొన్న జక్కన్నని నానిని కూర్చోబెట్టి సరదాగా విచారిస్తూ, మీరు తీయబోతున్న మహాభారతం సినిమాలో నాని క్యారెక్టర్ ఫిక్స్ అయిందని రూమర్స్ వస్తున్నాయి, ఇది నిజమేనా అని అడగ్గా, డెఫినెట్ గా ఆ సినిమాలో నాని ఉంటాడనేది మాత్రం ఫిక్స్ అంటూ సినిమా ఖచ్చితంగా ఉంటుందన్న హింట్ ఇండైరెక్ట్ గానే ఇచ్చాడు ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. పాత్ర ఏంటనేది చెప్పనప్పటికీ జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ లో నాని ఉంటాడని తెలియడంతో ఖుషి అవుతున్నారు నాని ఫ్యాన్స్. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 సినిమా అప్డేట్ ఇవ్వమని అడగ్గా జక్కన్న నవ్వడం తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. చూడాలి మరి. ఇంతకు ముందు ఇలాగే అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు, మోహన్ లాల్ లాంటి స్టార్స్ మహాభారతాన్ని తీయాలని ప్లాన్ చేసుకున్నా రకరకాల కారణాలతో ఆగిపోయారు. మరి రాజమౌళి, అమీర్ ఖాన్ కూడా వీళ్ల బాటలోనే వెళ్తారా, లేక చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తారా? For more videos like this, subscribe Big TV channel.